విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతోనూ మిగిలిన ఋషులందరితోనూ 100 బండలో ఉత్తర దిక్కుగా మిథులకు ప్రయాణం కొనసాగించాడు. సూర్యాస్తమయ సమయానికి శోణ నదీ తీర సమీపాన అందమైన పూలతో పండ్లతో కలకల్లాడుతున్న ఒక ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ తమ కార్యక్రమాలు ముగించుకుని విశ్వామిత్రుని సమీపాన కూర్చున్నారు. రాముడు విశ్వామిత్రుడితో, మహర్షి, ఈ అందమైన ఆశ్రమం పేరు ఏమి అని అడిగాడు. అందుకు విశ్వామిత్రుడు, రామ, బ్రహ్మదేవుని కుమారుడైన కుసుడు అను మహా తపస్వి మరియు ధర్మాత్ముడు ఉండేవాడు. ఆయన భార్య విదర్భ రాజకుమారి. వీరికి కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తజసుడు, వసువు అను 4 కొడుకులు కలరు. వీరు కూడా తండ్రి వలె సకల సద్గుణ సంపన్నులు. ధర్మముతో రాజ్యపాలన చేయమని కుసుడు కొడుకులను ఆదేశించాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం 4 నగరములను నిర్మించారు. 4లో ఒకడైన వసువు నిర్మించిన గిరివజ్రపురం అను ప్రాంతమే ఈ ప్రదేశం. దీని చుట్టూ ఉన్న 5 పర్వతముల మధ్య శోణ నది ప్రవహిస్తున్నది. శోణ నది పరివాహక ప్రాంతాలు అన్ని పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలంగా ఉన్నాయి. కుసుడి ఇంకొక కుమారుని పేరు కుశనాభుడు. ఇతని భార్య పేరు ఘృతాచి. వీరికి 9 కుమార్తెలు కలరు. 9 కుమార్తెలు అద్భుత సౌందర్యవంతులు. వనవిహారం చేస్తున్న కన్యల అందానికి ముగ్ధుడైన వాయుదేవుడు వివాహమాడుతాను అని వారిని అడిగాడు. అందుకు వారు నిరాకరించి, మేము స్వతంత్రము కాము, మా తండ్రి మాకు దైవ సమానుడు, కాబట్టి తమ తండ్రి ఎవరిని వివాహమాడమంటే వారిని వివాహం చేసుకుంటామని బదులిచ్చారు. అందుకు వాయుదేవుడికి కోపం వచ్చి వారందరినీ శక్తిహీనులుగా చేశాడు. వారందరూ అతి కష్టముతో అంతఃపురమునకు చేరారు. ఆ దుస్థితిలో ఉన్న కుమార్తెలను చూసిన కుశనాభుడు కారణం ఏమిటని అడిగాడు. వారు జరిగినదంతా కుశనాభుడికి వివరించారు. వారు మాటలు విన్న కుశనాభుడు వారి బుద్ధిని ప్రశంసించాడు. తరువాత తన మంత్రులతో కుమార్తెల వివాహం గురించి సంప్రదించాడు. వారందరూ మహారాజ తపస్సు చేసుకుంటున్న చూలి అని మహర్షికి సోమద అనే గంధర్వకాంత పరిచర్యలు చేస్తూ ఉండేది. సోమద పరిచర్యలకు మెచ్చి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు సోమద, మహర్షి, నాకు మీ తేజస్సుతో కుమారుడు కావాలి అని అడిగింది. చూలి మహర్షి తన తేజస్సుతో ఆమెకు పుత్రుడిని ప్రసాదించాడు. అతనే చూలి మహర్షి యొక్క మానసపుత్రుడు. అతని పేరు బ్రహ్మదత్తుడు. మంత్రులందరూ కాంపిల్య నగరంలో నివసిస్తున్న బ్రహ్మదత్తుడికి 9 కుమార్తెలతో వివాహం జరిపించమని సూచించారు. అందుకు సమ్మతించిన కుశనాభుడు బ్రహ్మదత్తుణ్ణి సంప్రదించాడు. ఒక శుభముహూర్తాన కుశనాభుడు తన 9 కుమార్తెలను బ్రహ్మదత్తుడికిచ్చి వైభవంగా పెళ్లి జరిపించాడు. బ్రహ్మదత్తుని చేతి స్పర్శ తగలగానే అతని 9 భార్యలకు వాయుదేవుడి వలన కలిగిన నిస్సత్తువ పూర్తిగా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. బ్రహ్మదత్తుడు తన 9 భార్యలతో కలిసి కాంపిల్య నగరానికి వెళ్ళిపోయాడు. కుశనాభుడు పుత్ర సంతానం కోసం పుత్ర కామేష్టియాగం చేశాడు. కుశనాభుడి తండ్రి అయినటువంటి కుశుడు, నీకు సకల శుభ లక్షణములతో గుణవంతుడైన కుమారుడు కలుగుతాడు అని ఆశీర్వదించి బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాడు. కుశనాభునికి గాది అని కుమారుడు జన్మించాడు. ఆ గాదియే మా తండ్రి. నాకు ఒక అక్క కూడా ఉంది. ఆమెను బుచీకుడను మహర్షికిచ్చి వివాహం జరిపించారు. వారు సశరీరముతోనే స్వర్గానికి వెళ్లిన పుణ్య దంపతులు. నా సోదరి కౌశికి నదిగా మారి సకల లోకములు శ్రేయస్సు కోసం హిమవత్ పర్వతం మీద ప్రవహిస్తుంది. నా సోదరి మీద ఉన్న ప్రేమతో ఇక్కడనే ఆశ్రమము నిర్మించుకొని ప్రశాంతముగా జీవిస్తున్నాను అని తెలిపాడు. యాగం చేయడం కోసం సిద్ధాశ్రమమునకు వెళ్ళాను. రామ,
ఆ యాగం నీ వలన జయప్రదంగా పూర్తయినది అని ఆనందంగా పలికాడు. రామా, ఇది నా జన్మ వృత్తాంతం అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. ఈ వృత్తాంతం విన్న రామలక్ష్మణులు, మునులు అందరూ, మహర్షి, మీ వలన కుశవంశం కీర్తి ప్రతిష్టలు పెరిగాయని విశ్వామిత్రుడిని, కౌశికి నదిని అభినందించారు. రాత్రి సమీపించడంతో అందరూ విశ్రమించారు.